బర్డ్స్ అన్ని మైగ్రేటరీ బర్డ్స్ అమీన్పూర్ చెరువుకు పోయి వస్తున్నాయి. ఈ ఫెల్ట్ సో హ్యాపీ. రేపు ఏంటంటే దాన్ని రేపు మనకి మంచి పక్షులు వెనక్కి వలసలు వస్తున్నాయి. ఇంతకుముందు ఏది 10 ఏళ్ల క్రితం 15 ఏళ్ల క్రితం వచ్చేటటువంటిది ఈ మధ్య రావటం మానేసినాయి. మళ్ళీ బర్డ్స్ అన్ని మళ్ళీ వెనక్కి వస్తున్నాయి. సో రేపు లాంగ్ టర్మ్గా మనం ఆ దిశగా పోతాము. వాటర్ బాడీస్ అన్నింటినీ మనం వీలైనంత వరకు రిజ్యూనేట్ చేయడానికి. కానీ ఇక్కడ వాటర్ బాడీస్ గురించి ఉంది. వాటర్ బాడీస్ వ్యవసాయం కోసం వినియోగించేవాళ్ళు. ఇప్పుడు అసలు వ్యవసాయం లేదు, సిటీలో వ్యవసాయం చేసే పరిస్థితి లేదు. మరి ఎందుకు లేక్ కన్వర్జేషన్? అది ఇట్స్ అ వెరీ వ్యాలిడ్ క్వశ్చన్. వ్యవసాయం లేనప్పుడు చెరువు ఏం చేసుకుంటారు? దాని చెరువు పూర్తి చేస్తే అయిపోయింది కదా. సరే, పూర్తి చేసిన చెరువులు అన్నీ కూడా దాన్ని రివైవ్ చేస్తామని ఇప్పుడేం అనట్లేదు, ఎందుకంటే దాని మీద చాలా వచ్చినాయి. ఏదైతే చేయగలిగినటువంటి వాటిని మనం రిట్రీవ్ చేస్తున్నాము. చెరువు ఫంక్షన్ ఏంటి? మల్టీపర్పస్ ఉంటుంది. సో ఇట్ ఈస్ వన్ ఈస్ మీకు ఫ్లడ్ వాటర్ మిటిగేషన్. సో చెరువు ఎంత ఉంటే వాటర్ అంతా వచ్చేసి దాంట్లో నిలుస్తుంది. చెరువు పెద్దది, చెరువు చిన్నది ఉందనుకోండి, 4 ఎకరాల్లో ఉంటాయి కనుక ఎంత వాటర్ హోల్డ్ చేయాలి అంత ఉంటుంది. 1 ఎకరా చెరువు విల్ హోల్డ్ 4 మిలియన్ లీటర్స్ ఆఫ్ వాటర్ అన్నమాట. సో మనం తీసుకుంటే కనుక దాని 4000 స్క్వేర్ మీటర్స్ ఆఫ్ ల్యాండ్, 1 మీటర్ హైట్ అంటే 1 మీటర్ డెప్త్ ఉంటే కనుక 4000 మీటర్ క్యూబ్. 1 మీటర్ క్యూబ్ ఈజ్ 1000 లీటర్లు అనమాట. సో 1000 లీటర్లు ఇంటూ 4000 అంటే 4 × 10⁶ 4 మిలియన్ లీటర్లు వాటర్ ఒక ఎకరా చెరువు. ఏది దాంట్లో అడుగు ఒక 1 మీటర్ నీళ్ళు నిలిస్తే, 2 మీటర్లు నీళ్ళు నిలిస్తే 8 మిలియన్ లీటర్లు ఉంటాయి. ఈ నీళ్ళు ఒకవేళ కానీ ఈ చెరువు లేదనుకోండి, ఎక్కడ నిలుస్తాయి? రోడ్ల మీద ఉంటాయి అన్నమాట. సో అర్బన్ ఫ్లడ్కు సొల్యూషన్, అర్బన్ ఫ్లడ్కి చెరువులు ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడు ఉన్నటువంటి నిలిచి మళ్ళీ దోమల సమస్య వస్తుంది. రైట్, చూడండి, దానికి అందుకు ఏం చేయాలి? చెరువుల్ని మనము స్ట్రాంగ్ వాటర్ డ్రైన్కి రావాలి, దానికి సీవేజ్ దాన్ని డైవర్ట్ చేయాలి. ఇప్పుడు చేసేది అదే. చాలా చెరువులు ఇప్పుడు మనం టేకప్ చేస్తాం. 12 చెరువులు కరెక్ట్. ఏమైంది? సీవేజ్ లైన్ని తీసుకొచ్చారు, మురికి నీరుని తెచ్చి దీంట్లో కలుపుతున్నారు, స్టామ్ వాటర్ డ్రైన్ కూడా దీనికి తెచ్చి కలుపుతున్నారు. మనం చెరువుని ఎలా తయారు చేయాలి? స్టామ్ వాటర్ డ్రైన్ వర్షం నీరు వచ్చి నిలిచేటట్టు ఉండాలి. సీవేజ్ది డైవర్ట్ చేస్తూ పక్కకి వెళ్ళి వేరే దగ్గర ఎస్టీపీలో ట్రీట్ అయ్యి దాన్ని మళ్ళీ వెళ్ళాల్సిన డిస్పోజల్ మెకానిజం దానికి ఉండాలి. అవి జరుగుతున్నాయి ఇప్పుడు. అవన్నీ అంటే ఇప్పుడు ఎక్కడో చోట బిగినింగ్ అయితే జరగాలి కదా. సో ఇది చేస్తున్నాం అంటే ఒక రకంగా మంచి ఎన్వైరన్మెంట్ ఇవ్వడానికి చేస్తున్నాం. మేము చూసాం ఇక్కడ NIN ఎక్స్ డైరెక్టర్ గారు వారు నాకు ఏదో వర్క్షాప్లో ఒక దాంట్లో కలిసారు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్. సో వారి డైరెక్టర్ గారు వారు నాకు ఒక వర్క్షాప్లో కలిసి ఒక రీసెర్చ్ చేశారంట. వాళ్ళు ఎక్కడ ఈ ఉప్పల్ పెద్ద చెరువు ఉంటుంది మనకి, ఏది వరంగల్ వెళ్తుంటే కనుక ఉప్పల్ జంక్షన్ నుంచి లెఫ్ట్ సైడ్లో మీకు పెద్ద చెరువు ఉంటుంది. దాని పక్కన కొంత ఈ వరి అంటే ప్యాడీ గ్రో చేసేటటువంటి దాన్ని అండ్ వెజిటేబుల్స్ గ్రో చేస్తుంటారు అక్కడ కొంతమంది. దాన్ని కన్జ్యూమ్ చేసిన వాళ్ళు దానికి అక్కడ చేస్తే కనుక చాలామందిలో క్యాన్సర్ ట్రేసెస్ కనపడ్డాయి అన్నమాట. సో అంటే అదంతా కూడా ఏమైంది? చాలా ఎఫ్లూయెన్స్, చాలా పొల్యూటెన్స్ వచ్చినటువంటి ఆ చెరువులో దాని వాటర్ డ్రా చేస్తూ చేసినటువంటి దానికి ఆ పక్కన ఉన్నటువంటి దాంట్లో అవన్నింటిలో కూడా ఈ క్యాన్సర్ ట్రేసెస్ వచ్చాయి. సో వెరీ సీరియస్ ఇదండి. రేపు మనకి క్యాన్సర్ ఎందుకు పెరుగుతుంది?